హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈరోజు మరొక స్పెషల్ మళ్ళీ ఫిష్ కర్రీ. అయితే రకానికి ఒక రకంగా వండుతున్నాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే పెద్ద చేపలతో చేపల కూర. చూస్తూ ఉండండి. ఆల్రెడీ మా అమ్మ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపేసి వేసేసారు. చక్కగా ఫిష్ పీసెస్ చూసారు కదా మీరు, నీట్గా చేసి కడిగి పెట్టుకొని క్లీన్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసి తగినంత ఉప్పు, అలాగే నెక్స్ట్ వచ్చేసి కారం. చూస్తున్నారు కదా, కారం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసారు. ఎందుకంటే కొంచెం పెద్ద చేపలు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి. చూడండి, తర్వాత ఆయిల్ వేసి చక్కగా ఒక 2 కప్స్ వేస్తున్నారు. 2 కప్స్ వేసి చక్కగా వేసిన కారం, ఉప్పు, నూనె, ఉల్లిపాయలంతా ఆ చేప ముక్కలకి పట్టే విధంగా ఇలా శుభ్రంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా వాటర్, అయితే కారం ఇంకా కొంచెం ఎక్కువ పట్టుద్ది అని చెప్పి మళ్ళీ చూసుకొని వేశారు. చూడండి, ఇప్పుడు చూడండి, కారం సరిపోయింది. ఇదిగోండి, చూసారా, కొంచెం ఆయిల్ కావాలి అని చెప్పి మళ్ళీ కొంచెం ఆయిల్ పట్టుద్దని వేశారు. ఆయిల్ కూడా వేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఫైన్గా కలిపేసుకొని, చూస్తున్నారు కదా, ఆ ముక్క ఇలా డైరెక్ట్గా చూస్తుంటేనే ఉడకకుండా తినేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా ఆ ముక్కని మునిగేంత వరకు నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువైపోయినాయి అనుకోండి, మళ్ళీ ఎక్కువ వాటర్ ఉడికి చేప త్వరగా ఉడికిపోతుంది కాబట్టి పీస్ అయిపోతుంది. అలా కాకుండా అదిగోండి, ఈ క్వాంటిటీలో, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి వాటర్. అంత ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం వాటర్ తక్కువ వేసుకొని ముక్క మునిగేంత వరకు సరిపోతుందండి. చూస్తున్నారు కదా, అలా ఒక్కొక్కటి సెట్ చేసేసుకొని ఇంకేముంది, నెక్స్ట్ స్టెప్ స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయడమేనండి. చూడండి, స్టవ్ కూడా మీకు వెలిగించడం చూపించాను. మీకు వస్తావు రాదో ఒకసారి చూస్తారు కదా అని చెప్పి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ మూత పెట్టేయడమే. కొంచెం సేపు దాన్ని మనం అలా వదిలేద్దాం ఫ్రెండ్స్. ఈలోపు మనం అది ఉడికేలోపు అస్సలు మన చేపల కూరలో రాణి చింతపండు కదండి. చూస్తున్నారా, పొయ్యి మీద పెట్టాం, అది ఆయిల్, అది ఎంత బాగుందో అండి. అసలు ఇంకా కూర అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. కలిపి పెట్టాము కానీ కూర అయిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా. ఓకే అండి, ఈలోపు చింతపండు కూడా మనం రెడీ చేసుకుందాము. చూస్తున్నారు కదా, అన్ని చేపలకి ఆ చింతపండు సరిపోతుంది. ఓకేనా, ఇదిగోండి, చేప ఒక ఉడికిందండి. చేపల కూర అనేది చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ వైజ్ అయితే ఎమ్మీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక ఉడికింది. అదిగోండి, ఇంకొంచెం సేపు మగ్గాలండి. మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు వేసుకోవచ్చు. ఈలోపు చింతపండు కలిపేసుకుందాము. అదిగోండి, చూస్తున్నారు కదా, ఇప్పుడు చింతపండు వేసే సమయం వచ్చిందండి. చూస్తున్నారు కదా, అదిగోండి, చక్కగా మనం తీసుకున్న చింతపండు గుజ్జు అంతటిని ఆ కూరలో వేసుకుందాము. పెద్ద చేప ముక్కలు కాబట్టి కొంచెం ఎక్కువగానే చింతపండు ఉంటే బాగుంటుంది. చూసారా, అలా వేసేసుకున్నాము. ఎప్పుడైనా ఈ చేపల కూర అనేదండి అప్పటికప్పుడు వండుకొని తినడం కంటే నైట్ అంతా నిద్ర చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది అంటారు. నిజంగానే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చింతపండు వేసిన తర్వాత ఒక్కసారి దాన్ని గరిటె పెట్టకుండా ఇలా క్లాత్ తీసుకొని, చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుందాం. అలాగే ఇదిగోండి, చేప ముక్కల్లో నుంచి తీసిన జనలు, కార్జం, కందనకాయ ఇవన్నీ కూడా చింతపండు వేసిన తర్వాత మనం వేసుకోవాలండి. ముందుగా వేయకూడదు, ఎందుకంటే అవి మొత్తం ఆ జన అనేది దానిలో ఉన్న
చిన్ని చిన్ని ఎగ్స్ మొత్తం ఇలా బ్లాస్ట్ అయిపోయినట్లుగా మొత్తం కూర అంతా అయిపోతుంది. అందుకనే చింతపండు వేసిన తర్వాత అయితే అది చక్కగా వెంటనే వేసిన వెంటనే మగ్గిపోయి చక్కగా అలా స్టాండర్డ్గా ఉండిపోతుంది. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుందాము. కొంతమంది చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేస్తారండి. అలా వేయకూడదు. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి యొక్క స్వభావం ఏంటంటే ఈ చేపల కూరలో చేప త్వరగా ఉడికిపోయేలా చేస్తుందంట. అప్పుడు ఏమవుద్దంటే బాగా ముక్క అనేది తొనలుగా ఊడొచ్చేస్తుంది. అందుకే లాస్ట్ ఇంకా కొంచెం సేపట్లో దింపేస్తాం అనుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోద్ది. చూస్తున్నారు కదా, ఇంకా ఒక 5 minutes మగ్గిన తర్వాత చూపిస్తానండి. అదిగోండి, చూసారా, ఎమ్మి చేపల కూర రెడీ. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇంకా చేపల కూర తయారు చేసే వీడియోస్ కూడా మన షార్ట్స్లో చేపలు చేసే విధానం కూడా షార్ట్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి. మీ గరిట పెట్టాం కదా, ఎందుకంటే ఎలా పడితే అలా కదిపితే ముక్కలు కదిలిపోతాయి, కానీ అడుగు అంటకుండా చేపకి మధ్య గ్యాప్లో గరిట పెడితే కనుక అడుగు అంటకుండా చేప విరగకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూడండి ఎంత బాగుందో చేపల కూర. తింటే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా? అది ఫ్రెండ్స్ విషయం. ఓకే కదా, అది ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.